హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయేది సంక్రాంతి స్పెషల్ అయిన కజ్జికాయలు. ఆ కజ్జికాయలు ఎలా చేసుకున్నామో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ గోధుమ పిండి, ఒక గ్లాస్ మైదా పిండి వేసుకొని దాంట్లోనే టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం తియ్యదనం రావడానికి కొంచెం చక్కెర, పిండి అనేది మెత్తగా రావడానికి కొంచెం ఆయిల్ వేసుకొని నీళ్లు వేసుకుంటూ కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ వీడియోలో చూపించే విధంగా ముద్దలాగా తయారు చేసుకొని నానడానికి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకొని, అట్లానే ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకొని 3/4 కప్పు చక్కెర వేసుకోవాలి. వీటిని అన్నిటిని మిక్సీ చేసుకొని ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ఒక కప్పు ఎండు కొబ్బరి, తురిమిన కొబ్బరి తీసుకొని దాంట్లో కలిపేయాలండి. ఇలా కలపడం ద్వారా చాలా టేస్ట్ వస్తుంది ఆ కజ్జికాయలు అనేవి. తరువాత ఇందాక మనం కలిపెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత మనం చపాతీలు ఎలాగైతే రుద్దుకుంటామో అలానే రుద్దుకొని కజ్జికాయల పీట తీసుకొని ఈ చపాతీ అనేది దాని మీద వేసి స్టఫింగ్లా చేసుకున్నది ఆ పిండి అనేది తీసుకొచ్చి లోపల వేసి వీడియోలో చూపించే విధంగా చేస్తే సరిపోతుందండి. ఇదే ప్రాసెస్ అన్ని కజ్జికాయలు చేసుకోవాలండి. చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ మీద పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోయాలి. ఆ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న కజ్జికాయలు అనేది దీనిలో వేసుకోవాలి. కజ్జికాయలు అనేవి బాగా రెండు పక్కల మంచిగా కాల్చుకోవాలి. అప్పుడైతేనే మంచిగా ఉంటాయి తినడానికి కూడా, లేదంటే పిండి పిండిగా ఉంటుంది, తినడానికి బాగోవు, ఎవరు తినరు కూడా. అట్లయితే మంచిగా వీడియోలో చూపించే విధంగా కాలితే తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్ మొత్తం కజ్జికాయలు చేస్తే సరిపోతుందండి. ఇంతే అండి, కజ్జికాయలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇలా చేస్తే మీ ఇంట్లో కజ్జికాయలు అంటే ఇష్టం లేనోళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ కజ్జికాయలు అనేవి తింటారు. ట్రై చేసి డెఫినెట్గా కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో. ఇలా సింపుల్గా చేసే అమ్మాస్ కిచెన్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.